కోసంబరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కీరదోస ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామా సుమైత్రి? స్టార్ట్ చేద్దాం మేడం. ఇది చాలా ఈజీ స్నాక్ ఐటమ్. దీనికి అసలు స్టవ్ తో అవసరమే లేదు. ఫస్ట్ కొంచెం పెసరపప్పు తీసుకుందాం. నానబెట్టారు అది? అవును, నానబెట్టిన పెసరపప్పు. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, దానిలోకి కొంచెం కొబ్బరి వేసుకుందాం. తర్వాత దోసకాయ, కొత్తిమీర కొంచెం తీసుకుందాం, కొంచెం మిరపకాయలు, ఆనియన్స్, ఇప్పుడు క్యారెట్ వేస్తున్నామండి. తర్వాత ఇది జీరా పౌడర్ అండి, ఇది సాల్ట్, అది చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, నింబు జ్యూస్, నిమ్మరసం. మా డిష్ రెడీ అయిపోయిందండి. ఇది అమ్మవారికి ప్రసాదంగా పెడతారండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ఫుడ్ అండి ఇది. కోసంబరి రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, చాలా ఫాస్ట్ గా కోసంబరి రెడీ అయిపోయింది.